చెత్త మూట. కుశీనపురాన్ని నేత్రానందుడనే రాజు పరిపాలించేవాడు. అతని పరిపాలనలో అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు మచ్చుకైనా ఉండేవి కావు. అతని కింద నియోగితులైన వారందరూ అక్కడ సమర్థులు. తమ తమ కర్తవ్యాలు నిర్వహించడంలో ప్రత్యేక ప్రావీణ్యం చూపిన వారికి రాజు ప్రత్యేకమైన బహుమానాలు కూడా ఇచ్చేవాడు. అందుచేత వాళ్ళు రాజ్యంలో జరిగేదంతా 1000 కళ్ళతో కనిపెడుతూ ఉండేవాళ్ళు. ఆ రాజ్యానికి ఒకనాడు ఒక బికారి లాంటివాడు వచ్చాడు. వాడి వంటి మీద బట్టలు మాసి చినిగి ఉన్నాయి. గడ్డం బాగా పెరిగి ఉన్నది. మనిషి మట్టి కొట్టుకుని ఉన్నాడు. వాడి వెంట ఒక పాత గుడ్డల మూట ఉన్నది. వాడు దారి పొడుగునా యాచన చేస్తూ అడిగిన వారితో తానొక బిచ్చగాన్నని, అనాథున్నని చెబుతూ సాయంకాలానికి ఒక సత్రం చేరుకుని ఆ రాత్రికి సత్రం అరుగు మీద మూట తన తల కింద పెట్టుకుని పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ వాడు మంచి నిద్రలో ఉండగా ఎవరో ఉపాయంగా వాడి తల కింది మూట తీసేసి ఆ స్థానంలో మరొక చింపి గుడ్డల మూట పెట్టి వాడి మూటను ఎత్తుకుపోయారు. తెల్లవారి లేచి వాడు తన మూటను ఎవరో ఎత్తుకుపోయినట్టు తెలుసుకుని తన లోపల చాలా దిగులుపడి తిన్నగా రాజుగారి దగ్గరకు వెళ్ళి, మహారాజా, ఈ దేశంలో దొంగతనాలు, అక్రమాలు లేవని తెలిసి ఇక్కడే స్థిరపడిపోదామని నాకున్నదంతా మూట కట్టుకుని ఈ దేశం వచ్చాను. నిన్న రాత్రి నేను సత్రంలో పడుకుని ఉండగా ఎవరో నా మూట కాజేశారు. నా ముల్లె కాస్త పోయింది. తమరు ఈ దొంగతనం ఆచూకీ చేసి నా మూట నాకు ఇప్పించాలి అన్నాడు. రాజు ప్రశ్నించిన మీదట ఆ బికారివాడు తన పేరు సోమనాథుడని, తనది కొండమండలమని, అక్కడ తాను నగల వ్యాపారం చేస్తూ ఉండేవాడని, వారం రోజుల క్రితం ఎవరో తన ఇంటిని దోపిడీ చేసి ఇల్లు తగులబెట్టారని, తన భార్య బిడ్డలు ఆ ఇంటితో పాటే కాలిపోయారని, తానే ఎలాగో ఆ ఇంటి నుంచి బయటపడి తన సొత్తులో 4 వజ్రాలు, 4 బంగారు ఇటుకలు దక్కించుకుని వాటిని తన పాత గుడ్డల మూటలో పెట్టుకుని బిచ్చగాడి వేషంలో ఈ దేశం చేరానని, వాటితో ఇక్కడ గౌరవంగా బతుకుదామనుకున్నాడని చెప్పారు. అంతా విని రాజు, ఈ దేశంలో అక్రమాలు, దొంగతనాలు అసలే జరగవన్నది అతిశయోక్తి. అటువంటివి ఈ దేశంలోనూ జరుగుతాయి. అయితే ఏమిటంటే ఇక్కడ జరిగిన దొంగతనం ఎంతో కాలం దాగదు. అక్రమం జరిగితే వెంటనే బయటపడిపోతుంది. అందుచేత నీ మూట ఎక్కడికి పోదు. అది త్వరలోనే నీకు చేరేటట్టు చూస్తాను అన్నాడు. ఆయన తన సేవకులతో ఈ సోమనాథుడి చేత చక్కగా స్నానం చేయించి కట్టుకునేటందుకు మంచి బట్టలిచ్చి భోజనం పెట్టించండి అన్నాడు. వాళ్ళు సోమనాథుణ్ణి తీసుకుపోయి అతని ఒళ్ళంతా శుభ్రంగా తోమి స్నానం చేయించారు. మంచి బట్టలిచ్చారు. తర్వాత మంచి భోజనం కూడా పెట్టించారు. ఆ రాత్రి సోమనాథుడు రాజుగారి దివానంలోనే పడుకున్నాడు. మర్నాడు తెల్లవారగానే రాజు సోమనాథుణ్ణి పిలిచి అతనికి ఒక పాత గుడ్డల మూట చూపి, ఇదేనా నీ మూట అని అడిగాడు. సోమనాథుడు దాన్ని గుర్తించి ఆశ్చర్యానందాలతో అవునన్నాడు. అతను చెప్పినట్టే ఆ గుడ్డల మూటలో 4 వజ్రాలు, 4 బంగారు ఇటుకలు కూడా దాచపడి ఉన్నాయి. పోయిన సొమ్ము ఇంత త్వరలో చెక్కు చెదరకుండా దొరకటం చాలా ఆశ్చర్యం. కాని దొంగ ఏడి అని సోమనాథుడు రాజును ప్రశ్నించాడు. నీ సొమ్ము నీకు దొరికింది గదా, దొంగ గురించి నీకెందుకు విచారం? వాడి సంగతి మేము చూసుకుంటాం. ఇంత ఆస్తి దగ్గర ఉంచుకుని నువ్వు మా దేశంలో బిచ్చగాడిగా బతకడం అవసరం లేదు. ఎలా బతకాలని నిర్ణయించుకున్నావు అని రాజు అడిగాడు. మహారాజా, ఈ మూటలో ఉన్నదే నాకున్నదంతా. ఈ వజ్రాలను, బంగారాన్ని తగిన వెలకు అమ్మి దానితో సుఖంగా కాలక్షేపం చేద్దామనుకుంటున్నాను
అన్నాడు సోమనాథుడు. అలా అయితే ఒక వజ్రాన్ని నేనే కొందామనుకుంటున్నాను. వెల ఎంతో చెప్పు అన్నాడు రాజు. మీరే తీసుకునేటట్టుంటే వెల ఎందుకు? ఒక వజ్రాన్ని కానుకగా పుచ్చుకోండి అన్నాడు సోమనాథుడు. చాలా సంతోషం. ఒకటి కానుకగా ఇచ్చి మరొక వజ్రాన్ని వెలకు అమ్ము అన్నాడు రాజు. కొనాలని పట్టుబడితే మీకు ఇష్టమైనంత ఇవ్వండి అన్నాడు సోమనాథుడు. అసలు దాని ధర ఎంతో చెప్పు, ఆ తర్వాత నా ఇష్టమైనంతే ఇస్తాను అన్నాడు రాజు. దాని అసలు వెల 100 నాణాలు అన్నాడు సోమనాథుడు. అంత తక్కువా? నగల వ్యాపారం చేశానంటున్నావు, దీని వెల ఇంత తక్కువ చెప్పావేం అన్నాడు. మహారాజా, నా కళ్ళ ఎదుటే నా భార్య బిడ్డలు దుర్మరణం పాలయ్యారు. నా మతిలో లేదు. వజ్రానికి మీరు మీకు తోచిన వెల ఇవ్వండి, తీసుకుంటాను అన్నాడు సోమనాథుడు. సరే, వీటికి రత్నవర్తకుల చేత వెల కట్టించి వారెంత ఇయ్యమంటే అంత ఇస్తాను. నా దగ్గర 2 వజ్రాలున్నాయి, వాటికింకా డబ్బివ్వలేదు. వాటిని చూసి ఎంత ఇవ్వచ్చునో చెప్పు అని రాజు 2 వజ్రాలు తెప్పించి సోమనాథుడికి చూపాడు. సోమనాథుడు వాటిని చూసి ఒక్కొక్కటి 2,000 చేస్తుంది అన్నాడు. ఇంతేనా? వీటిని నాకు అమ్ముతున్న వర్తకుడు ఒక్కొక్కటి 10,000 చేస్తుందంటున్నాడే అంటూ రాజు ఆ 2 వజ్రాలను కూడా సోమనాథుడి దగ్గరే ఉంచి తాను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కూడా సోమనాథుడు దివానంలోనే ఒక గదిలో పడుకున్నాడు. అతను ఆ రాత్రి 3వ జాములో లేచి తన మూట తీసుకుని తానున్న ఇంటి వెనక భాగానికి పోయి అక్కడ ఉన్న ప్రహరీ గోడ మీదుగా దూకి వీధి వెంబడి పోతూ ఉండగా రాజభటులు అతన్ని పట్టుకుని తీసుకుని పోయి కారాగృహంలో ఉంచారు. మర్నాడు రాజుగారు సోమనాథుణ్ణి విచారణ చేశాడు. ఆ సమయంలో రాజు ఈ కింది విషయాలను బయటపెట్టాడు. అధికారుల కంటపడకుండా ఎవరూ రాజ్యంలోకి అడుగుపెట్టలేరు. సోమనాథుడు రాజ్యపు పొలిమేరలోకి వచ్చిన క్షణం నుంచి అతన్ని అధికారులు కనిపెట్టే ఉన్నారు. పనికిమాలిన గుడ్డల మూట గురించి సోమనాథుడు కనబరిచే శ్రద్ధ చూడగా అందులో విలువగల వస్తువులున్నట్లు స్పష్టమైంది. సత్రం అధికారే అర్ధరాత్రి వేళ ఆ మూటను సోమనాథుడి తల కింద నుంచి తీయించాడు. ఈ రాజ్యంలో దొంగతనాలు జరగవని విని ఉండటం చేత సోమనాథుడు నిశ్చింతగా ఆదమరిచి నిద్రపోయాడు. దొంగిలించిన మూటను సత్రం అధికారి రాజుగారికే పంపించాడు. తన మూట పోవటం గురించి సోమనాథుడు సత్రంలో ఎవరితోనూ ఏమీ అనక తిన్నగా రాజుగారికే ఫిర్యాదు చేయటంలో విశేషమున్నది. ఆ మూటలో విలువగల వస్తువులున్న సంగతి దొంగలకు గాని మామూలు మనుషులకు గాని తెలియటం సోమనాథుడికి ఇష్టం లేదు. అందుచేత ఆ మూటలో ఉన్నది దొంగ సొమ్ము అయి ఉండవచ్చు. సోమనాథుడు తన పూర్వకథ రాజుగారితో చెప్పాడు. అందులో ఒక్కటి కూడా నిజం కాదని స్పష్టమైంది. తన మూటలో మిగిలిన కొద్ది సొత్తు కోసం రాజుగారికి ఫిర్యాదు చేసినవాడు తన యావదాస్తి, భార్యా పిల్లలు, ఇల్లు పోతే వెంటనే స్వస్థలం విడిచి దేశాంతరాలకు బయలుదేరాడు. అతని స్వస్థలం నుంచి ఈ రాజ్యానికి కనీసం వారం రోజుల ప్రయాణం. కాలిపోయిన ఇంటి నుంచి కొద్ది సొత్తుతోనూ ప్రాణాలతోనూ బయటపడ్డానంటున్న సోమనాథుడి శరీరం మీద ఒక్క గాయంగాని కాలిన బొబ్బ గుర్తుగాని లేదని అతని చేత స్నానం చేయించిన రాజభటులు చెప్పారు. భోజనం చేసేటప్పుడు కూడా సోమనాథుడు ఏనాడు శ్రీమంతుడు కాడని, చాలా హీనమైన తిండికి అలవాటైన వాడని స్పష్టమైంది. అతనికి వజ్రాల విలువ ఏమీ తెలియదు. తన వద్ద ఉన్న వజ్రాల ధర చెప్పలేకపోగా రాజుగారు చూపించినవి 2 గాజురాళ్ళని కూడా సోమనాథుడు తెలుసుకోలేక వాటి ధర 2,000 ఉంటుందని అమాయకంగా అన్నాడు. ఇన్ని సంగతులు తెలుసుకున్నాక సోమనాథుడు తన మూట దొరికిన రోజు
రాత్రి పారిపోవటానికి యత్నిస్తాడని రాజుగారు సరిగ్గా ఊహించి పారిపోతూ ఉండగా పట్టుకునేటందుకు మనుషులను ఏర్పాటు చేశాడు. సోమనాథుడు దొరికిపోయాడు. రాజుగారు తనను గురించి ఇన్ని విషయాలు బయటపెట్టాక సోమనాథుడు నిజం ఒప్పుకోక తప్పలేదు. తాను వారికి వీరికి సేవలు చేసుకు బతికేవాడినని, ప్రయాణం చేస్తున్న ఒక సార్ధవాహుడి నౌకరుగా ఉంటూ వీలు చూసుకుని ఆవర్తకుడి సొమ్ములో నుంచి 4 వజ్రాలు 4 బంగారు ఇటుకలు కాజేసి పారిపోయి వచ్చానని సోమనాథుడు ఒప్పుకున్నాడు. రాజు సోమనాథుడికి తగిన శిక్ష విధించి అతను కాజేసిన వజ్రాలు బంగారము ఆవర్తకుడికి తిరిగి ఇచ్చే ఏర్పాటు చేశాడు. కథ సంపూర్ణం.